ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవుడు మరొకసారి ఈ విధంగా మనల్ని ఈ 40 రోజుల కార్యక్రమంలో భాగంగా నడిపించినందుకే దేవుని మహింపరుస్తూ చేరివచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ బిడ్డలుగా చేరి ఉన్నాం తండ్రి. మీ పాదముల చెంత చేరి వేడుకొంచున్నాం. మీ మార్గములను మీ ఉద్దేశములను మాకు బయలుపరచమని, మీ చిత్తానుసారముగా మా జీవితాలను నడిపించుకొనిలాగున మీ పాదముల చెంత మేము ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ వేచి ఉండేలాగున మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. చిన్ని మందగా కూడుకొని ఉన్న ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని శ్రేష్టమైన విలువైన మాటలు మాకు బయలుపరచమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ విజ్ఞాపన, ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానముగా నిన్న మనం చదువుకున్న లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 40 వరకు తిరిగి మళ్ళీ మనం అదే చదువుకున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుండి 40 వరకు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. నిన్నటి దినాన మనం దీని గురించి వివరించుకున్నాం. మళ్ళీ ఈరోజు అదే వాక్యాన్ని చదువుకుంటున్నాం. దీనికి గల కారణం చదువుకున్న ఈ సందర్భంలోని మొదటి మాట 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్నది చూస్తారా? మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్న ఈ మాటకు వ్రాయబడినది అక్కడ 3 పదాలైనప్పటికీ అందులో దాగి ఉన్న అర్థం, పరమార్థం మాత్రం చాలా విలువైనది. ఒక వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఉద్యోగానికి చక్కగా ఇన్షర్ట్ చేస్తాడు. ఇన్షర్ట్ చేసిన తర్వాత దాన్ని బిగించుకొని వెళ్ళాలి. దేనితో బిగిస్తాడు? బెల్ట్ వేస్తాడు. ఈ బెల్ట్ వేసుకోవడం అన్నది ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకోవడానికి వేసుకునేది కాదు. అది ఒక పురుషుడు నడుముకు బెల్ట్ కట్టాడు అని అంటే
విశ్రాంతి తీసుకోవడానికి కాదు, పనిలోకి వెళ్ళటానికి. అది ఒక గుర్తు, అదొక చిహ్నం, బయలుదేరడానికి చిహ్నం అది. ఈ సందర్భం గురించి నిన్న మనం మాట్లాడుకోలేదు, అందుకే మళ్ళీ ఈ ఉపమానం దగ్గర వచ్చి ఆలోచిస్తున్నాం మనం. ఎప్పుడైతే ఈ నడుముకు ఆ బెల్ట్ బిగించబడుతుందో, ఇంట్లో ఉండటానికి ఏమాత్రం ఒప్పుకోడు. ఇది చిన్ననాటి నుండే అలవాటు చేసేది. చిన్ననాటి నుండే అలవాటు చేయడం అంటే, పిల్లలను స్కూలుకు పంపించేటప్పుడు కూడా అంతా రెడీ అయ్యి యూనిఫామ్ అంతా వేసుకున్న తర్వాత, అది ఆడపిల్లలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, ఆ బెల్ట్ కనబడకుండా ఉంటే, ఆ బెల్ట్ కనబడేంతవరకు ఆ బిడ్డ సంతోషంగా స్కూల్కి వెళ్ళడు. ఎందుకు? బెల్ట్ అన్నది లేకపోతే స్కూల్లో అడుగుతారు, నువ్వు ఎందుకు ఈరోజు బెల్ట్ వేసుకొని రాలేదని. జరిగాయి ఎప్పుడన్నా తల్లిదండ్రులకు పిల్లలు ఇలా నా బెల్ట్ కనపడట్లేదని ఎదురు చూపులు? యేసు ప్రభు కూడా ఇదే మాట మాట్లాడుతూ, మీ నడుములు కట్టుకొని ఉండుడి అని చెప్పి, ఏ సమయాలలో ఆ నడుము కట్టుకొని ఉండాలి అన్న దాని గురించి చెబుతూ 38వ వచనంలో, అతడు 2వ జామున వచ్చినా మీ నడుముకు బెల్ట్ వేసుకొని ఉండాలి. ఆయన 3వ జామున వచ్చినా మీ నడుములు కట్టుకొని ఉండాలి. ఆయన ఏ గడియ వచ్చినా కూడా నడుములు కట్టుకొనే ఉండాలి. నడుము కట్టుకున్న తర్వాత, సిద్ధపడిన తర్వాత, ఇక తన ఆలోచన అంతా, ఇప్పుడు నాకు పని అనేది ఒకటి ఉంది, నాకంటూ ఒక బాధ్యత ఉంది, దాని గురించి నేను ఒక నమ్మకమైన వాడిగా పనిచేయాలి. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ నడుముకు దట్టి మనం కట్టుకుంటామో, ఆ దట్టి కట్టబడిన తర్వాత ఇక ఆలస్యం చేయక ఎప్పుడెప్పుడా పరిగెత్తాలి, బయలుదేరాలి, ఆగకూడదు అనే తొందరపాటు మనలో కనబడుతూ ఉంటుంది. దీని గురించే మాట్లాడుతూ యేసు ప్రభు, విశ్రాంతి తీసుకోవడానికి ఇది సమయం కాదు, సిద్ధపడి ఉండవలసినటువంటి దానికి చిహ్నం అది. క్రైస్తవుని యొక్క సిద్ధపాటును సూచిస్తుంది ఈ లూకాసు వార్త 12వ అధ్యాయంలో 35వ వచనంలోని ఆ మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్నమాట. ఇందులో దాగున్న విషయం ఏంటి? దాని గురించి ఎందుకు ఆలోచించాలి అని అంటే, సాధారణంగా ఏదో విధులకు వెళ్తున్నవారు, డ్యూటీకి వెళ్తున్నవారు అన్నదాన్ని మీరు ఊహించుకోకుండా కొద్దిసేపు ఈ ఉపమానం మనం చదువుకుంటూ వస్తే, ఆయన మెలకువగా ఉండే దాసుల గురించి మాట్లాడుతున్నాడట. ఏ జామున వచ్చినా ఆ దాసుడు పనిలో సిద్ధంగా ఉండాలని మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించిన మాటలే మనం మరొక సువార్తలో కూడా చూసాం. ఎక్కడ చూసాం చెప్పగలరా? మార్కు సువార్త చెప్పండి గట్టిగా. మార్కు సువార్త 13. మార్కు సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి వెళ్ళాడట. ప్రతి వానికి వాని వాని పని నియమించాడు. మార్కు సువార్త 13:34. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చాడట.
ఆ అధికారంతో పాటు ప్రతి వానికి వాని పని అప్పచెప్పి మీరు మెలకువగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోయాడట. నేను వెళ్తున్నాను అని అన్నాడు ఆ యజమాని. మళ్ళీ తిరిగి వచ్చే సమయం దాసులు నిర్ణయిస్తారా, యజమాని నిర్ణయించుకొని వస్తాడా? అది యజమాని ఇష్టం. ఆయన ఎప్పుడైనా బయటికి వెళ్ళొచ్చు, ఆయన ఎప్పుడైనా లోనికి రావచ్చు. యజమానికి ఉన్న అధికారం అలాంటిది. యజమానికి ఉన్న అధికారం అలాంటిదైతే తన క్రింద ఉన్న దాసులకు నా గృహానికి లేదా నా కార్యాలయానికి మిమ్మును నేను అధికారం ఇచ్చి పని చెప్పి దీన్ని గమనిస్తూ ఉండండి అని చెప్పేసి వెళ్ళాను. పని అప్పచెప్పా. ఇలా పని అప్పచెప్పిన నేను, బయటికి వెళ్తున్న నేను ఎప్పుడైనా రావచ్చు. నేను మధ్యాహ్నమైనా రావచ్చు, సాయంత్రమైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు. వీరికి ఏ బాధ్యత అప్పచెప్పాడు అని ఆలోచిస్తే ద్వారపాలకునికి చెప్పాడట. మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే కాలము ఉండును. యజమాని రావట్లేదు కదా అని ఆ ద్వారపాలకుడు కావచ్చు, ఆ పనిలో ఉన్నవారు కావచ్చు, తాము సిద్ధంగా ఉన్న ఆ యూనిఫామ్, ఆ డ్రెస్నంతా పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు అనుకోండి. తాను వచ్చే సమయానికి ఉండవలసిన రీతిలో పనివారు కనపడకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ విశ్రాంతి తీసుకోవడానికి ఇంట్లో ఎలాగైనా ఉండొచ్చు, కానీ మనం పనిచేసే ఉద్యోగానికో దానికి వెళ్ళేటప్పుడు మాత్రం మన డ్రెస్ మారుతూ ఉంటుంది. ఎందుకు మీరు ఈ డ్రెస్లోకి వచ్చారు అని అంటే, నేను పనికి వెళ్తున్నాను, నా విధులు నిర్వహించడానికి వెళ్తున్నాను. ఎప్పుడైతే పనిలో నుండి బయటకు వస్తామో అప్పుడు మనం విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, రెస్ట్ తీసుకుంటాం. అప్పుడు యజమాని వచ్చాడు, అనుకొనని గడియలో ఈ యజమాని వచ్చాడు. ఉండవలసిన యూనిఫామ్, ఉండవలసిన డ్రెస్లో నడుం బిగించుకొని రెడీగా లేకపోతే, కొద్దిసేపు ఆగండి, 10 నిమిషాలు నేను డ్రెస్అప్ అయి వస్తాను, షూ వేసుకొని వస్తాను, బెల్ట్ వేసుకొని వస్తాను అని దాసులు అన్నారనుకోండి, అసలు ఇవన్నీ విప్పమని చెప్పింది ఎవరు నీకు? షూ ఎవరు తీసేయమన్నారు? బెల్ట్ ఎవరు తీసేయమన్నారు? నేను తీయమని చెప్పానా? నేను వెళ్ళేటప్పుడే నీకు ఒక విషయం చెప్పాను. నేను 2వ జామునైనా రావచ్చు, 3వ జామునైనా రావచ్చు. మిమ్మల్ని అసలు తీయమని ఎవరు చెప్పారు? నేను అనుకున్న విధంగా నీవు లేవు కనుక, సిద్ధపడి లేవు కనుక నాకంత టైం లేదు నీతో కూర్చొని మాట్లాడడానికి. నేను వచ్చిండేదే కనురెప్పపాటున మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, ఉన్నవారికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి జీతం ఇవ్వడానికి. ఎందుకంత సిద్ధపాటు కోరుకుంటున్నాడు దేవుడు? అసలు ఈ నడుము కట్టుకొని అంత సిద్ధంగా ఉండవలసిన అవసరం ఏంటి? ఆలస్యం చేయకూడదు ఏంటి అదే నేర్పిస్తున్నాడు ప్రభు మనకు అక్కడ. దీనికి సాదృశ్యంగా మనకు కనపడేదే నిర్గమకాండం 12వ అధ్యాయంలో. ఇంత సిద్ధపాటు ఎందుకు అంటున్నాడు? ఆత్మీయ జీవితంలో మనం ఎందుకు అంత సిద్ధపడి ఉండాలి? ఒకప్పుడు ఐగుప్తులో నుండి బయలుదేరుతున్న ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు దాసగృహమైన ఆ ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి ప్రవేశిస్తున్నారు. వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తున్నారు అంటే బయలుదేరుతున్నారు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. వారి జీవితాలలో శాపగ్రస్తమైన దేశం ఏంటి? అప్పటికి ఐగుప్తు. దీవెనకరమైన దేశం ఏంటి? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం. ఇలా శాపగ్రస్తమైన ఈ ప్రాంతం నుండి దీవెనకరమైన పరలోకంలోనికి వెళ్ళటానికి
దేవుడు వారిని బయలుదేరమంటున్నాడు. మీరు లేయండి, బయలుదేరండి అంటున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు వారిని ఎలా సిద్ధపడి బయలుదేరమంటున్నాడో ఇప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో చూద్దాం. 11వ వచనం, నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని అనందు. చూడండి, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతం చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ నీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను అని చెప్పి ఈ పస్కాను దాసగృహమైన ఈ ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశమైన పరలోకంలోనికి మీరు, అనగా ఈ భూమి మీద కనబడుతున్న ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశం, కనాను దేశం, ఆ ప్రామిస్డ్ ల్యాండ్, ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మీరు ఎలా వెళ్ళాలి అని అంటే, మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని త్వరపడుచు వెళ్ళాలట. త్వరపడుచు వెళ్ళాలట వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. ఇదే మాటనే మనం లూకాసు వార్త 12లో మీ నడుములు కట్టుకొని ఉండండి, ఆయన ఏ జామున వచ్చునో మనకు తెలియదు. ఎందుకు వస్తాడు ప్రభు? ఐగుప్తు దేశంలో నుండి కనానుకు నడిపించడానికి దేవుడు ఒకరిని పంపించాడు. ఎవరైనా? మోషే గారు. అదే మోషే గారు అంటున్నారు, భవిష్యత్తులో నా వంటి ప్రవక్త మీలో జన్మించును అని. ద్వితీయోపదేశకాండము 18:18. అది నేను ఎలాగైతే మిమ్మును నడిపిస్తున్నానో రానున్న రోజుల్లో నా వంటి ప్రవక్త ఒక ఆయన వచ్చి మిమ్మల్ని కూడా అలానే నడిపిస్తాడు. నేనేం చేస్తున్నాను ఈరోజు? మిమ్మును వద్దు ఈ దాసగృహం, వద్దు ఈ బానిస బ్రతుకు, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి క్షోభ ఇక చాలు. మనకు బంధింపబడిన స్థితిలో నుండి విమోచింపబడిన స్థితిలోనికి మీరు వెళ్ళిపోవాలి. దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప రాజ్యం అది, గొప్ప దేశం అది. అంత గొప్ప దేశంలోకి మిమ్మల్ని దేవుడు పిలుచుతున్నప్పుడు, రమ్మంటున్నప్పుడు మీరు ఆలస్యం చేస్తే నష్టపోయేది ఎవరు? భూమి పుట్టినప్పటి నుంచి నేటి వరకు ఒక సముద్రము ఆరిన నేలగా మారిన సందర్భం ఒకే ఒక్కసారి. అది దేవుడు వీరి కొరకు చేసినది గొప్ప కార్యం అది. ఒకవేళ ఆలస్యం చేసింటే తెరుచుకున్న సముద్రం, ఆరిన నేల, మళ్ళీ అది ఆ నీళ్ళని ముందున్న స్థితిలోనికి వచ్చేస్తే మళ్ళీ సముద్రం ఏమన్నా మళ్ళీ వారి కొరకు దేవుడు తెరుస్తాడా? తెరవడు. అందులో కూడా మాట్లాడుతున్నాడు, ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టడానికి ద్వారం ఒక్కసారి తెరుచుకుంది, అక్కడ మళ్ళీ తెరుచుకోలేదు. అది సముద్రం, అగాధం. యేసు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ, ఒకనాడు మోషే త్వరపడి రమ్మన్నాడు, ఆలస్యం చేయొద్దని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయం? త్వరపడమంటున్నాడు. అదే మాటనే మనం చదువుకున్న లూకాసు వార్త 12లో మీ నడుములు కట్టుకొని సిద్ధంగా ఉండండి. ఏ జామున వచ్చునో, ఏ గడియన వచ్చునో మనకు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉన్నారా అనేది ప్రశ్న ఈరోజు. ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆర్ వి రియల్లీ రెడీ? దిస్ క్వశ్చన్ టు ఎవ్రీబడి టుడే. చూసాంగా నిర్గమకాండం 12లో మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. త్వరపడుచు తినాలట, త్వరపడుచు తినాలి. దేవుని వాక్యము జీవాహారమైతే, దేవుని వాక్యమే జీవాహారమైతే
ఆ జీవాహారముతో పాటు దేవుని వాక్యమును జీవాహారము మరియు జీవజలాన్ని నువ్వు త్వరపడి పట్టుకోవడానికి, స్వీకరించడానికి మనం పరుగులు తీస్తున్నామా? ఎంతమంది నమ్ముతారు దేవుని వాక్యము జీవాహారం అని? అందరికీ నమ్మకం ఉందిగా. మరి అందరికీ నమ్మకం ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి కూడా ఇక్కడ కూర్చున్న వారికి దేవుడు ఎలాగైతే సందేశం ఇస్తున్నాడో, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అదే సందేశమే. చెప్పులు తొడుగుకోండి. దేని కొరకు? పరిగెత్తండి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి. మీ నడుములు కట్టుకోండి. ఎందుకు ఇంకా ఆలస్యం? ఒక సైనికుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకు సిద్ధంగా ఉండాలి సైనికుడు? సైనికుడు సిద్ధంగా లేకుండా ఆ డ్యూటీలో ఏ చెట్టు కిందనో మొత్తం రిలాక్స్ అయిపోయి అలా కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా తన మీద ఎవరన్నా పడ్డారనుకోండి, ఎలా కాపాడుకోగలడు తను తాను? కాపాడుకోవడం అసంభవం. ఈ సిద్ధపాటు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక సోల్జర్, డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న ఒక సోల్జర్ ఎలాగైతే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడో, రెడీగా ఉంటాడో, అంత గొప్ప సిద్ధపాటు ఉండాలని బైబిల్ సెలవిస్తోంది ఇక్కడ. ఏదైనా ఊహించని ప్రమాదం అప్పటికప్పుడు అలా పడింది అనుకోండి, ఒక్క నిమిషం ఆగు, నేను నా గన్ను పక్కన ఉంది, దాన్ని తెచ్చుకుంటాను, పక్కన రూమ్లో పెట్టాను, లేదు నేను ఇప్పుడు టీషర్ట్లో ఉన్నాను, ట్రాక్ వేసుకొని ఉన్నాను, యూనిఫామ్లో నేను కొద్దిసేపు ఆగు, కొంచెం బెల్ట్ అవన్నీ వేసుకొని వచ్చి, షూ అన్నీ వేసుకొని వచ్చి నేను నీతో అప్పుడు ఫైట్ చేస్తానంటే మాకు వేసేసి వెళ్ళిపోతాడు. బుల్లెట్ వెళ్ళిపోతుంది లోపలికి. తిమోతి గారికి రాసిన పత్రికల్లో 2వ అధ్యాయంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి అనే దానిని ఎలాంటి దానితో పోలుస్తున్నాడంటే, ఒక సైనికుని వలె పోలుస్తున్నాడు మనల్ని. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. చదవండి ఎవరైనా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇప్పుడు చెబుతున్నాడు ఇక్కడ, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు అని అంటే అర్థం ఏంటి? ఒక సైనికుడు, యుద్ధానికి వెళ్ళవలసిన సైనికుడు, తన దృష్టి అంతా ఇప్పుడు నేను యుద్ధరంగంలో, బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాను, ఈ యుద్ధరంగంలో ఉన్న నేను గెలిచే బయటికి రావాలనే మనసు ఉంటుందా? ఓడిపోయి పడిపోయి రావాలని ఉంటుందా? ఏ సైనికునికైనా కూడా వారికి ఇచ్చే ట్రైనింగ్, వారికి ఇచ్చే శిక్షణ, అది మామూలు మనుషుల వల్ల అయ్యేది కాదు. ఆ శిక్షణలో పాల్గొనడం అన్నది, దానికి ఎంతో కమిట్మెంట్ లెవెల్స్, ఎన్నో త్యాగాలు. తన వారితో ఇంటిలో ఉండాలనే ఆశ ఉంటుంది, కానీ చంపుకోవాలి. లేదా తన ఇంటిలో ఉన్న ఆస్తులతో ఏదో చిన్న వ్యాపారం చేయాలని ఏదో ఆలోచన రావచ్చు, కానీ వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదు. అత్యవసరం ఉండొచ్చు ఇంటి వద్ద. అలా ఎన్నో అత్యవసరాల విషయంలో కూడా వాటిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇక సైనికుడు దేని మీద దృష్టి పెట్టే పని ఉండదు. ఈ సైనికుడు ఎప్పుడు ఇదిగో వచ్చేసింది యుద్ధరంగం, యుద్ధ భూమి,
అడుగుపెట్టాం, కథన రంగంలో ఉన్నాం. మా చేతిలో ఉన్న ఆయుధం విడిచిపెట్టకూడదు, మా కాళ్లకు ఉన్న తొడుగు విడిచిపెట్టకూడదు, మేము వేసుకున్న వస్త్రాలు ఇంకా అవసరమైతే వాటిని బలపరుచుకొని అవసరమైన వాటన్నిటిని నేను మోసుకొని తీసుకెళ్ళాలి. అన్నిటినీ పక్కన పెట్టాడు అనుకోండి, బాగా రిలాక్స్ అయిపోతుంది. శత్రువు వచ్చాడు, మనల్ని చంపడమే కాకుండా మన దగ్గర ఉన్న సామాగ్రిని కూడా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్తారా చేయలేదా చెప్పండి? ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోతే. ఇలా లోక సంబంధమైన సైనిక విధులు నిర్వహించేటప్పుడే యుద్ధ వీరులుగా, యుద్ధ సన్నద్ధులుగా ఏ గడియలో అకస్మాత్తుగా అలాంటి పరిస్థితి ఎదురవుతుందో మనకు తెలియదు. దాని కొరకు ఆ సిద్ధపాటు మనము సిద్ధంగా ఉండేది ఎప్పుడు 360 డిగ్రీలో చుట్టూ గమనిస్తూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది. పని ఉన్నా లేకున్నా ఒక సైనికుడు ఎప్పుడు ఇలా చూస్తుంటాడు. ఒకసారి తల కుడికి తిప్పుతుంటాడు, మరొకసారి ఎడమకు తిప్పుతుంటాడు. మనం అనుకోవచ్చు, ఏంటబ్బా ఎప్పుడు ఈ అనుమానము వీళ్ళకు అని. కానీ దానిని ఆ విధులు నిర్వహిస్తున్న వారికే తెలుస్తుంది దాని విలువేంటో. ఎందుకు నేను చుట్టూ చూడాలి, ఎందుకు నేను ఎడమకు తిరగాలి, వెనక్కు తిరగాలి, ముందు చూడాలి, ఆయుధం పట్టుకొని సిద్ధంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా, నేను నిర్లక్ష్యం చేస్తే, ఏ మాత్రం నేను కనురెప్ప పాటున కొంచెం నిర్లక్ష్యం చేసినా అది నా ప్రాణం మీదకే వస్తుంది, తర్వాత నా చుట్టూ ఉన్న వారి మీద కూడా పడుతుంది. ఈ వేటు అనేది ఆ సిద్ధపాటు ఉంటుంది చూసారా. ఆ సందర్భాన్ని ఇలా పోలుస్తూ చెబుతున్నాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనటు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నట్టు మీరు గమనిస్తే అప్పుడప్పుడు బ్రిటిష్ ఆర్మీలో ఆ ప్యాలెస్ గార్డ్స్ ఉంటారు కొందరు, ప్యాలెస్ గార్డ్స్. ఆ ప్యాలెస్ని ఆ యూకే లండన్లో ఒకలాంటి రెడ్ షర్ట్ వేసుకొని తలకేదో ఇంత పొడుగుది పెట్టుకొని ఉంటాడు, ఒక టోపీ. ఎప్పుడైనా చూస్తే టీవీలో చూసిండొచ్చు మనం ఇలాంటిది. ఎవరితో మాట్లాడరు, ఇలా ఒకటే అడుగులు ముందుకు వెనక్కి వేస్తూనే ఉంటారు. ఎవరన్నా వచ్చి జోకులు వేసినా, ఎవరన్నా వచ్చి మాట్లాడించినా, పలకరించినా అసలు నవ్వే ఉండదు. కారణం ఏంటంటే వారి గురి, వారి దృష్టి మేము పనిలో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో దిగిపోకూడదు. ఈ పని చాలా ఇంపార్టెంట్. ఏమైనా తేడా వస్తే ఈ ప్యాలెస్కే పడుతుంది వెయిట్. దానితో పోలుస్తున్నాడు, నాయన మీ నడుములు కట్టుకొని అంత సిద్ధంగా ఉండండి. మీ నడుములు కట్టుకొని సిద్ధంగా లేకపోతే మాత్రం పరిస్థితి ప్రాణం మీదకే వస్తుంది. ఈరోజు మనతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక యుద్ధానికి సైనికుడు ఎంత సిద్ధంగా ఉంటాడో ఆ ప్రభువు రాకడ సమయానికి నువ్వు అంత సిద్ధంగా లేకపోతే నువ్వు ఆ అవకాశాన్ని కోల్పోతావు. ఆ అవకాశాన్ని మనము పూర్తిగా కోల్పోతాం. ఆ సిద్ధపాటు ఈరోజు మనకు ఎంతమందికి ఉంది? అదే సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యం చేసి మనము పర్లేదులే, ఎప్పుడో వస్తాడులే, ఎప్పుడో జరుగుతుందిలే ఆ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం మనము పొందుకోవలసిన జీతం, రివార్డ్ ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటాం మనం. అందుకే ఈ ఉపమానంలో అంటున్నాడు, ఒకసారి చూద్దాం. ఆ దాసులకి మంచి రివార్డు వారిని తీసుకెళ్తాడట. లూకా సువార్త 12లో 37వ వచనంలో, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అలా నడుము కట్టుకొని సిద్ధంగా ఉన్న దాసుల కొరకు అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి మాట భావం? ఏ దాసులైతే సిద్ధంగా ఉంటారో ఆ సిద్ధంగా ఉన్న ఆ దాసులకు ఆయనే వచ్చి ఉపచారం చేస్తారట. ఆయనే వచ్చి ఉపచారం చేయడం అంటే ఆయన వద్ద ఉన్నవి ఈ దాసులకు ఇస్తాడట. ఆయన వద్ద ఉన్నవి ఈ దాసులకు ఉచితంగా ఇస్తాడట. ఆ ఉచితంగా ఇవ్వడం ఏంటో
ఇదే 12వ అధ్యాయంలో క్రింద చదువుకుంటూ వస్తే 41వ వచనం నుండి, అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడిగాడట. అప్పుడు ప్రభువు, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడాలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక, పదే పదే మాట్లాడుతున్నాడు, సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాడు. ఉపమానము పైన చదువుకోవడానికి ఏదో చిన్న కథలాగా మనకు అనిపిస్తుందేమో, కానీ ద మోస్ట్ ప్రామినెంట్ థింగ్, బాగా లోతుల్లోని దాన్ని త్రవ్వి చూస్తే ఒక విషయం గురించి యేసు ప్రభు నొక్కి చెబుతున్నాడు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి, యజమానునికి ఒక చిత్తం ఉందట, ఆయనకంటూ ఒక ఇష్టం ఉందట. ఆ ఇష్టమును ఎరిగి మనుషులు సిద్ధపడి ఉండాలట. అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. అసలు మనం ఎందుకు ఇంత సిద్ధపడి ఉండాలి? ఆలోచించండి ఒకసారి. సిద్ధపడకపోతే పరలోకం పోతుందని, నరకంలో పడతామని ఆ భయంతోనే మనం సిద్ధపడి ఉండాలా? ఆలోచించండి ఒకసారి. సిద్ధపడి లేకపోతే యేసు ప్రభు వచ్చే సమయానికి మనం నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సిద్ధపడి ఉండడం అంటే ఎవరో వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం, పెళ్ళో బర్త్డేనో ఏదో ఫంక్షన్. అందరినైతే ఆహ్వానించారు, అందరూ వచ్చారు, ఒక 300 మంది. ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులందరూ ఒక ఆలోచన చేశారు, ఫస్ట్ ఎంతమంది వస్తారో చూద్దాము, ఆ తర్వాత షాప్కి వెళ్ళి సరుకులు కొనుక్కొని వచ్చి వంట మనిషికి అప్పుడు ఇద్దాము, అప్పుడు కావలిస్తే వండుదామని కూర్చున్నారనుకోండి, వాళ్ళు వచ్చి మన పెళ్లి చేసి వెళ్ళిపోతారు. అలాంటివి చేస్తే మాత్రం అతిథులు వస్తున్నప్పుడు వారి కొరకు మనం ఏం చేస్తాం? ముందుగానే అన్నిటినీ ఏర్పాటు చేసి సిద్ధపరిచి రెడీ చేసి పెడతాం. వచ్చిన తర్వాత మనం సిద్ధపడం, వచ్చిన తర్వాత ఏర్పాట్లు చేయం. జీవితంలో ప్రతిదీ మనం ఇలాంటి జాగ్రత్తలే పాటిస్తాం. చిన్న బర్త్డే ఫంక్షన్ జరిగినా వాళ్ళు రాకముందే ముందుగానే వారికి ఒక టెంట్, కుర్చీలు సమస్తం వేసి, ఇంటికి రాబోతున్నారు, ఆహ్వానింపబడిన వారు చాలామంది, మేము పిలిచింది ఒక 1000 మంది రాకపోయినా కనీసం 600-700 మంది వస్తారు కదా, ఆ 600-700 మంది కన్నా మేము సిద్ధపరిచినవన్నీ ముందుగానే అన్నీ వారి కొరకు ఏర్పాటు చేసి పెట్టాలి కదా. ఎలాగైతే ఈ సిద్ధపాటు, వారు వచ్చినప్పుడు మేము ఎలాంటి వస్త్రాలు ధరించుకోవాలి, ఎలా ఉండాలి, ఏం కథ, ఒకటి కాదులేండి, అసలు హడావిడి మామూలుగా ఉండదు. ఇంట్లో ఉన్న పెద్ద ఆయనేమో వారికి దారి తెలియకపోతే బైక్ వేసుకోనో కార్ వేసుకోనో ఎక్కడికో గేట్ దగ్గరకో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి, వాళ్ళు వచ్చేసారట నేను తీసుకొని వస్తాను, నువ్వు వాళ్ళు వచ్చేలోపు కొంచెం నీళ్లు, కాఫీలు, టీలు అరేంజ్ సిద్ధపరచు. ఈయన వెళ్తున్నాడు వారిని తీసుకురావడానికి, ఇంట్లో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంకా పిల్లలకు ఫోన్లు, ఇదిగో వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇంకా ఎక్కడున్నావు, నిన్ను వెళ్ళి కూరగాయలు తెమ్మన్నా కదా, ఎందుకు తీసుకురాలేదు? అవతల నుంచి అరుపులు కేకలు, ఇప్పుడే కదా నాకు చెప్పింది, ఇప్పుడే చెప్తాం ఏంటి, అది ఇది ఎంత మొత్తం రభస మామూలుగా ఉండదు. అలా కాకుండా వచ్చిన తర్వాత మీరందరూ కూర్చోండి టెంట్ కింద ఎండాకాలం కూర్చోండి, మేము ఇంకా కూలర్లు కానీ ఫ్యాన్లు కానీ ఏమీ ఆర్డర్ చేయలేదు, మీరు ఒక గంట కూర్చుంటే ఆ తర్వాత ఇప్పుడు టెంట్ హౌస్ నుంచి కూలర్ వస్తుంది, అంతవరకు బయట కూర్చొని చెట్టు కింద అంటే ఏమైనా బాగుంటుంది చెప్పండి? వచ్చిన వాళ్ళు అట్లనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అందుకే ఏం చెప్తున్నానంటే దేవుడు, నాయన
నేను ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యం మామూలు రాజ్యం కాదది. ప్రశ్న మనకేమొచ్చిందంటే, సిద్ధపడి లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని భయంతో పరలోకం వైపు పోవటానికి మనం ఆ సిద్ధపాటు కలిగి ఉండాలా, లేకపోతే ఇంకొక దాని గురించి కూడా ఏమైనా ప్రభువు మాట్లాడుతున్నాడా? ఒకసారి లూకాసు వార్త 12లోనే 34వ వచనంలో చెబుతున్నాడు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును అని ఉంది. ఇక్కడ ఎందుకు నడుములు కట్టుకొని ఉండాలో చెప్తున్నాడు. అక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. 12వ అధ్యాయం 34వ వచనం లూకాసు వార్త, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. లేదండి మా హృదయం అలా ఉండదు అనే అవకాశం ఉందో చెప్పండి? మన హృదయము కనీసం ఇప్పుడు బయలుదేరి వచ్చేటప్పుడు పాకెట్లో ఎంత ఒక 500 రూపీ నోట 100 రూపీ నోట్ పెట్టుకొని ఉంటే నా దగ్గర ఎంత ఉందో కూడా మనం లెక్కేసుకొని చూసుకొని వచ్చింటాం. పర్సులో మనం ఎంత పెట్టుకొని వచ్చామని కూడా చెక్ చేసుకుంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్నట్లుండి పర్సులో అది మాయమైంది అనుకోండి, నిజంగానే అనుకుందాం ఏదో అబ్రకదబ్రా మ్యాజిక్ అయిపోయింది అంతా, బయలుదేరి వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అందరి జోబులు ఖాళీ అయిపోయి ఏదో మాయమైపోయింది అంతా. సరే ఏదో పొరపాటున దారిలో పడేసుకున్నాంలే, పోతే పోయింది అని రెండో రోజు మళ్ళీ వచ్చారు. రెండో రోజు వస్తున్నప్పుడు కూడా రెండో రోజుకు మళ్ళీ ఖాళీ అయిపోయింది. రోజు జరుగుతుంది అట్లా. రోజు జరిగేసరికి ఇక చర్చకు రావడము ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? చర్చకు పోతున్న ప్రతిసారి దారిలో మేము ఎక్కడో పడేసుకుంటున్నాం. సరే అని ఇంట్లో కూర్చున్నారు, చర్చికి రాకుండా ఇంట్లో కూర్చున్నారు, టీవీ ఆన్ చేసుకున్నారు, సీరియల్ చూస్తున్నారు. మీరు ఇక్కడ సీరియల్ చూస్తుండగా ఓటీపీల మీద ఓటీపీలు బ్యాలెన్స్ కట్ అయిపోతుంది. మీరేమో టీవీ చూస్తున్నారు బాగానే, మాటి మాటికి ఫోన్ టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. మనమేమో చాలా బిజీ సీరియల్. ఇప్పుడు లేటెస్ట్గా ఏం సీరియల్ ఉన్నాయో నాకు తెలియదు, ఒకనాటివి అయితే కొన్ని పేర్లు తెలుసు. చక్రవాకము, ఇంకేంటి అంతరంగాలు, ఇప్పుడేం చెప్తూ మొగల్ రేకులు అన్నీ అయిపోయి ఇంకా పూతరేకుల దగ్గరకు వస్తారేమో పరిస్థితి. అక్కడేమో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే ఫోన్ ఏమో టంగ్ టంగ్ అని అదేంటి మాటి మాటికి ఏదో మెసేజ్ వస్తుంది, మాటికి ఫోన్ డిస్టర్బ్ అవుతుంది, శబ్దం చేస్తుంది. మనం ఏం చేసాము? సైలెంట్ మోడ్లో పెట్టేసాము దాన్ని, లేదా స్విచ్ ఆఫ్ చేసాము. దేనికి స్విచ్ ఆఫ్ చేసాము? అరే అంత పెద్ద సీరియల్, ఇంపార్టెంట్ సీరియల్ వస్తుంటే, అంత ప్రాముఖ్యమైన సీరియల్ వస్తుంటే ఇది మాటికి డిస్టర్బ్ చేస్తుందని దాన్ని పక్కన పెట్టేశాం. సీరియల్ అయిపోయింది, అంతా అయిపోయింది. సరే ఏదో మాటికి రింగ్ అయింది, ఇదేదో మాటికి సౌండ్ టంగ్ టంగ్ అని వస్తుంది మెసేజ్ అని చెప్పేసి తీరా ఓపెన్ చేసుకుంటూ చూస్తే లాస్ట్ వచ్చింది ఒక మెసేజ్, యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ 0 అని. ఒక్కసారిగా ఈ మనస్సు అప్పుడు చూసిన మొగల్ రేకుల మీద ఉంటుందా, మొబైల్ మీద ఉంటుందా చెప్పండి పరిస్థితి? మనసంతా మారిపోయింది. ఎందుకు మారిపోయింది? ఎందుకంత అల్లకొల్లోలం? ఎందుకంత అలజడి? ఎందుకు ఆ వేదన? క్షణాల్లో ఎగిరిపోయింది నీవు దాచుకున్న ₹1. సంవత్సరాల కొద్దీ నువ్వు భద్రపరుచుకున్న ఆ చిల్లి గవ్వ, అదేదో అంటారు కదా కాకెత్తుకుపోయింది అంటారు చూసారా, అలా ఎత్తుకుపోయింది మొత్తం. ఎవరో నొక్కారు. ఇలాంటివి ఎన్నో వార్తలు. నేను కష్టపడి సంపాదించుకున్నదండి, నేను ఏదో కొంచెం దాచిపెట్టుకొని దాంతో ఏదో చేసుకోవాలనుకున్నాను, మొత్తం అంతా పోయింది. తిరగని పోలీస్ స్టేషన్ ఉండదు, చెప్పుకోని మనుషుడు ఉండడు. ఇంకొక సమస్య, ఒకవేళ ఎవరితో వెళ్ళినా చెప్పుకున్నాను అనుకో, ముందు వారు నన్ను పైనుంచి కింది వరకు ఇలా చూస్తారు. ఇంత బుద్ధి లేకుండా అన్ని మెసేజ్లు వస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఖాళీగా? పోనీ వేరే వాళ్ళతో వెళ్ళి చెప్పుకుందాము అని అన్నా కూడా నన్నే అంటారు నువ్వు అంత మూర్ఖంగా ఎలా ఉన్నావని. ఏం మాట్లాడుతున్నామంటే ఈరోజు మీ నడుములు కట్టుకొని సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎందుకుంది అని అంటే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు దాచుకున్న ధనాన్ని పోగొట్టుకుంటావు.
నిర్లక్ష్యం చేస్తే ఉన్న ధనం పోగొట్టుకుంటాం. మనం ఇంతవరకు వాక్యజనంగా 35 నుంచి 40 వరకు చూసాం. కానీ ఆ 35కు పైన 34లో ఒకటి ఉంది, మన రిటైర్మెంట్ ఫండ్ అంటారు దాన్ని. ఏంటి మన రిటైర్మెంట్ ఫండ్? కన్ను మూసిన తర్వాత ఈ శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత యుగ యుగాలు పరలోకమందు నివసించటానికి నీవిక్కడ భూమి మీద యేసు ప్రభు చెప్పిన మాటలను గైకొంటూ ఆ వాక్యానికి లోబడి నిన్ను నీవు రక్షించుకొని నీ ఇంటి వారిని రక్షించుకొని అలా చేసే ఆ విధానమే భూమి మీద ఉండగా పరలోక రాజ్యములోనికి నువ్వు సంపాదించిన ఆత్మల ధనం అది. అందుకే అన్నాడు, మీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. ఇప్పుడు చెప్పండి, నిజంగానే ఆ విధంగా జరిగి ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చి మొత్తం అంతా యువర్ బ్యాలెన్స్ ఇస్ జీరో అని వచ్చిన తర్వాత రెండవ రోజు నిజంగానే రిమోట్ పట్టుకొని టీవీ ముందర కూర్చొని మొగల రేకులు చూస్తామని చెప్పండి, ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి? టీవీ ముందర కూర్చొని ఎందుకు కూర్చోవు? ఇక మీదట అయిపోయింది, నీ ధనాగారం ఖాళీ అయిపోయింది, పోగొట్టుకున్నావు నువ్వు దాచుకున్న సంపద. మనసంతా ఏంటబ్బా నా ఇన్ని సంవత్సరాల కష్టార్జితం అంతా ఇలా అయిపోయిందే అనే దిగులు ఉంటుందా ఉండదా? అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే, నాయన నువ్వు దాచుకున్న ధనం విషయంలో దాన్ని అంత భద్రంగా కాపాడుకోవాలని ఎప్పుడు అన్ని విషయాల్లో నువ్వు సిద్ధంగా ఉంటావే, అన్ని విషయాలను అంత భద్రత పాటిస్తావే, అన్ని విషయాలను అంత జాగ్రత్త పాటిస్తున్నప్పుడు పరలోకంలో కూడా నీకు ఒక ధనం ఉందని, నిత్య జీవమని, పరలోకంలో నువ్వు ఆ స్థానం కోల్పోతే నువ్వు భూమి మీద ఎంత ధనవంతుడవైనా చివరికి ఒక నీటి చుక్క కొరకు జీవితకాలం, శాశ్వత కాలం అడుక్కునేవానికంటే నువ్వు ఎక్కువగా గోజాడాలని పరిస్థితి వస్తుందే. ధనవంతుడు లాజరు ఉదాహరణ ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు దేవుడు? యేసు ప్రభు భూమి మీద తనకు కావలసినదంతా తన భోజనపు బల్ల మీదకి వచ్చింది. తన భోజనం బల్ల మీదకి వడ్డించేవారు, లేకపోతే సుఖ సంతోషాలు అనుభవించడానికి అవసరమైన అన్ని వసతులు అన్నీ ఉన్నాయి భూమి మీద ఈ ధనవంతునికి. కానీ ఒకటి సంపాదించుకోలేకపోయాడు, పరలోకంలో ధనం సంపాదించుకోలేకపోయాడు. పరలోకంలో నాకు నిత్య జీవం అనేది ఒకటి ఉందని తెలుసుకోలేకపోయాడు. పరలోకంలో నన్ను ఈ భూమి మీద పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడని అతను గుర్తుపట్టలేకపోయాడు. అలాంటి ఆలోచనే మనకు లేకుండా అలా జారి పడేసుకుంటామేమో. అందుకే మీరు నడుములు కట్టుకొని ఉండండి సిద్ధంగా. మీరు నడుములు కట్టుకొని ఉండు అనే మాట చిన్న విషయం కాదది. అంత సిద్ధపాటు లేకపోతే మన చేతిలో నుండి అలా పరలోకం అలా జారిపోయింది అనుకోండి. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక వస్తువును, ఏదో ఒక దాన్ని ఎక్కడో జార విడుచుకొని అయితే ఉంటాడు. నా జీవితంలో నేను ఏమీ పోగొట్టుకోలేదండి అనేవాళ్ళు ఉంటారా చెప్పండి? సమాజంలో ఏదో ఒకటి చిన్నది పోయి ఉంటుంది మన చేతిలో నుండి. ఒకరోజు మళ్ళీ గుర్తొస్తుంది, అబ్బా నేను కొంచెం జాగ్రత్త పడి ఉంటే అది నా దగ్గరే ఉండేది కదా అని, కొంచెం నేను మెలకువగా ఉండింటే అది నా దగ్గరే ఉండేది కదా. కొందరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేస్తుంటారు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి. అలా ప్రయాణం చేస్తూ ఉండగా మధ్యరాత్రి ప్రయాణంలో అలా మీరు కునుకొచ్చింది, అలా నిద్రపోయారు, తెలియకుండానే జోబిలో నుండో లేదో పడిపోయింది. ఆ తర్వాత తీరని నష్టం కలిగింది. డబ్బు పోవడమే కాదు, కొందరైతే డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటారు, మరికొందరు పాన్ కార్డులు పోగొట్టుకుంటారు, విలువైన క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు అన్నీ పోగొట్టుకుంటారు. కొందరైతే ఏకంగా చదువుకున్న సర్టిఫికెట్లు పోగొట్టుకుంటా అంటారు. వినలేదు ఇలాంటివన్నీ? అవి పోగొట్టుకున్న తర్వాత దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి తిరగని స్థలం అంటూ ఉండదు. సర్టిఫికెట్లు పోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, నా సర్టిఫికెట్లు పోయినాయని. ఆర్టీసీ బస్సులో మొదటి నుంచి చివరి వరకు మొత్తం సీట్ కింద ఎక్కడైనా పడిందేమో మనం వెతకాలి. అలా ఎన్నెన్నో. ఒక్కసారి చేజార్చుకున్నామంటే అది మళ్ళీ తిరిగి మనకు రావటం బహు కష్టం, చాలా కష్టం. అది భూమి మీద ఉన్నటువంటి వస్తువులు పోగొట్టుకుంటేనే, చేజార్చుకుంటేనే, అప్రమత్తంగా లేకపోతే, మెలకువగా ఉండకపోతే, నిద్రమత్తులుగా మనం జీవిస్తూ ఉంటే, అలా చేజారిపోయిన తర్వాత మళ్ళీ దానిని సంపాదించుకోవడం ఎంత కష్టం చూడండి. ఇన్ని విషయాల్లో మనకింత జాగ్రత్త ఉన్నప్పుడు మన ఆత్మ యేసు ప్రభువునందు భద్రము చేయబడక అలా చేజారిపోయిందనుకోండి. ఎందుకంటే మన జీవితాలు బైబిల్ ప్రకారంగా ఎందులో భద్రము చేయబడి ఉండాలో కూడా చెప్తున్నాడు. నోవాహు గారు తన కుటుంబం ఓడలో భద్రపరచబడ్డారు.
ఇశ్రాయేలు జనాంగమేమో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం కింద అలా భద్రపరచబడ్డారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రతి క్రైస్తవుడు యూదాపత్రికలోని మొదటి వచనం ప్రకారంగా, యూదాపత్రిక మొదటి వచనం, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అనందు. చూడండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. ఈరోజు ఇక్కడికి రావడానికి నేను తిరిగిన ప్రయాణం, ఒక వ్యక్తి నిన్న రాత్రి నేను ఉన్న పాటన బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఆలస్యం చేయకుండా బ్యాప్టిజం అని కూర్చున్నాడు. బేగంపేటలో ఉన్నాను, ఆఫీస్లో ఉన్నాను. రాత్రి వెళ్ళిపోయాడు, ఫోన్ చేశాడు. ఇంత అకస్మాత్తు చేస్తే ఎక్కడి నుంచి తీసుకురావాలంటున్నాను. మళ్ళీ ఈరోజు ఉదయం 8 గంటలకు ఇస్తామని మళ్ళీ కాల్ చేశాడు. బేగంపేట నుంచి మళ్ళీ ఈరోజు హకీంపేట వెళ్ళి, హకీంపేటలో మా కాలనీలో ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్ పాస్టర్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేసి, ఒక అబ్బాయికి బ్యాప్టిజం ఇవ్వాలంటే మీరు ఏమైనా కొంచెం నీళ్ళు అరేంజ్ చేయగలరా అని ఆ పాస్టర్ గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే ఆ మందిరంలో ఆయన నీళ్లు సిద్ధపరిస్తే, డ్యూటీలో నుంచి ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయికి బ్యాప్టిజం ఇచ్చి ఒక నిమిషం ఆలస్యం చేయకుండా సిద్ధపడి బయలుదేరి మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీద ఆ అబ్బాయి అంతగా వెంటబడుతున్నా ఇవ్వకపోతే, ఈ రాత్రి ఆ అబ్బాయి ప్రాణం పోతే దేవుడు నన్ను లెక్క అడిగితే ఏంటి పరిస్థితి? సిద్ధపాటు, భద్రము చేయబడ్డం యేసు ప్రభువులో అంత ముఖ్యం. యేసు ప్రభువునందు భద్రము చేయబడటం అనేది అంత ముఖ్యం. ఒకసారి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. పేతురు గారు చెరసాలలో ఉన్న సందర్భం అది. 6వ వచనం చూద్దాం, లేదా 5 నుంచి చూద్దాం. 5, పేతురు చెరసాలలో ఉంచబడను. చెరసాలలో ఉంచబడినప్పుడు తలుపులు మూసి తాళం వేసి ఉంటాయా? తలుపులు తెరిచి తాళం తీసేసి ఉంటాయా? తాళం వేసి ఉంటాయి. పేతురు గారు చెరసాలలో ఉంచబడను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేది. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండ్రి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి, ఎలా ఉన్నాడు చూడండి పేతురు గారి పరిస్థితి. 2 సంకెళ్లతో బంధింపబడ్డాడు. 6వ వచనంలో ఆ సంకెళ్లతో బంధింపబడిన పేతురు గారు 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. తర్వాత కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండ్రి. మొత్తం 3 విధానాలు కనబడుతున్నాయి ఇక్కడ, లేదా 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఇతనికే చేతులకు సంకెళ్ళు వేశారు. ఇతన్ని ఎవరు పక్కన పెట్టినారంటే, యువతలో ఒక సైనికుడు ఉన్నాడు, అవతల మరో సైనికుడు ఉన్నాడు. వీరు ఏ గదిలో అయితే ఉన్నారో, పడుకొని ఉన్నారో ఆ గదికి మళ్ళీ కాపలా ఉన్నారు. ఎంత భద్రత తీసుకున్నారు ఇక్కడ? సంకెళ్ళు, దాని పక్కన సైనికులు. వీరు ఏ గదిలో అయితే ఉన్నారో ఆ గదికి మళ్ళీ కాపలా. అలాంటి పరిస్థితుల్లో ఉండే దేవుడు అక్కడ ఒక కార్యం చేశాడు. ఏంటది? 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టి, మిగిలిన సైనికులు ఆ తలుపులు ఇవన్నీ పక్కన పెట్టండి. పేతురు గారికి వద్దకు దేవుడు దూతను పంపి, పేతురు త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమనెను. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో, ఆలస్యం చేయకు. నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలని జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. అలా పనిలోకి దేవుడు పేతురు గారిని పంపించేశాడు. నీ నడుము కట్టుకో, చెప్పులు వేసుకో, వస్త్రములు ధరించుకో. అలా చెప్పిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవేమి ధరించుకొని ప్రయాణం చేయాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఇది చూసి ముగించుకుందాం.
14వ వచనం, ఎఫెసీ పత్రిక 6:14. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనండి. సత్యము అనంటే ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము అని చెబుతున్న ప్రభువును మీరు విడిచిపెట్టకండి. ఆయనను ఎప్పుడూ మీరు ధరించుకొని సిద్ధంగా ఉండండి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, నీతి అనే వస్త్రాలు ధరించుకొని, పాదములకేమో సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలువబడుడి. నిలువబడుడి అని ఎందుకు రాస్తుంది ఇక్కడ? మళ్ళీ నువ్వైతే అన్ని డ్రెస్ వేసుకున్నావు, యూనిఫామ్ వేసుకున్నావు, బెల్ట్ వేసుకున్నావు, షూ వేసుకున్నావు, అన్నీ వేసుకున్నావు, కానీ నిలబడి ఉండక పడుకొని ఉన్నావు. ఏం జరిగే ప్రమాదం ఉంటుంది? పడుకొని ఉంటే నిద్రపోతున్నావు. నువ్వు కూర్చోకూడదు, నిద్రపోకూడదు, నిలబడి ఉండాలి. అప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సాధ్యమవుతుంది. అది ఏమేమి తొడుగుకోమంటున్నాడు దేవుడు? మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోండి. మరి సత్యము అనంటే ఇది ఇలానే ఉంచి ఒక్కసారి యోహాను సువార్త దగ్గరికి వెళ్ళేసి వద్దాం. 17వ అధ్యాయం, వచనం కూడా 17. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఆ వాక్యమును ఎప్పుడు మనము మన హృదయంలో నుండి తొలగించుకోకూడదట. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకప్పుడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాశాను, కాలం మారిన తర్వాత నీ హృదయమును పలక మీద రాస్తానన్నట్టు. ఏంటది? ఆ వాక్యం. ఆ వాక్యమును మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించుకోకూడదు. మనం ఏమి ఆలోచిస్తున్నా, ఏం మాట్లాడుతున్నా బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా మాట్లాడడానికి సంసిద్ధులమై ఉండాలి. ఆ సిద్ధపాటు చాలా అవసరం. ఎప్పటికైనా 2 2 4 అవుతుంది మ్యాథమెటిక్స్లో. 2 2 9 అని చెప్పకూడదు సమాధానం. 2 2 7 అని చెప్పకూడదు సమాధానం. లెక్కలలో లేకపోతే చదువుల్లో ఒకదానికి ఒక జవాబు అది ఎలాగైతే మారకుండా ఉంటుందో, ఎన్నడూ మారనిది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం మన హృదయంలో అలా సిద్ధపరచుకొని ఉండాలి. మనం నివసిస్తున్న ఇండ్లల్లో భుజించడానికి అవసరమైన సరుకులు ఎప్పుడూ అంతో ఇంతో ఉంటాయి. రోజు రోజుకి పప్పులు, కూరగాయలు అన్నీ ఖాళీ అయిపోయి కేవలం ఒక బిందెలో సగం నీళ్లు మాత్రమే మిగిలాయనుకోండి, 2 రోజులైంది పరిస్థితి. ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు భవిష్యత్ అంతా దిగులే. ఏంటబ్బా పరిస్థితి? మొత్తం ఖాళీ అయిపోయాయి. ఎలా బ్రతకాలి? ఏమీ లేవు, ఎవరు ముందుకు రావట్లేదు, మావారు నాకు ఇవ్వట్లేదు, నాకు సంపాదన లేదు, బిడ్డలను నేను ఎలా పోషించుకోవాలి? ఉంటుందా ఉండదా ఆలోచన? ఖాళీ అయిపోతే దిగులు ప్రారంభమవుతుంటుంది. ఖాళీ అయిపోతే చింత ప్రారంభమవుతుంటుంది. మరి హృదయంలో వాక్యం అనేది నీ ఖాళీ అవుతుంటే ఆ చింత లేదా? మనం అన్ని విషయంలో చింతే. ఇంట్లో సరుకులు అయిపోయి పేదరికం వచ్చేస్తే చింతే. అందరూ క్రొత్త వస్త్రాలు వేసుకొని తిరుగుతుంటే మనం చినిగిపోయిన వస్త్రాలు వేసుకుంటే ఏంటబ్బా పరిస్థితి? ఎన్నాళ్ళు ఇది పేదరికము ఇవన్నీ అనుభవించాలి? ఖాళీ అయిపోతుంది జీవితం. దాచుకున్న ధనము బ్యాంకులో మొత్తం ఖాళీ అయిపోతుంది, ఏమీ లేదు, ఇంకా చింతే. అన్ని విషయాల్లో చింత ఉన్నప్పుడు నీ హృదయంలో దేవుడి వాక్యం అనేది లేకపోతే మనకెందుకు చింత ఉండదు. పోతే పోనీలే అని లోకాన్ని తెచ్చిపెట్టుకుంటామా చెప్పండి? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏలాగనగా ఎఫెసీ పత్రిక 6:14 మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును తొడుగుకొని నిలువబడుడి. మీకు ఉండవలసినది సైనికుని వలె విశ్వాసమును డాలు పట్టుకొనండి. విశ్వాసమును డాలు అవసరం. విశ్వాసమే లేకపోతే దేవుని మీద అనుమానం వస్తుంది. అనుమానం పెరిగినప్పుడు దేవుని అవమానించే స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుణ్ణి అవమానిస్తే మనకు భవిష్యత్తే ఉండదు. ఎందుకంటే ఆయన ఉన్నవాడు, ఎప్పుడు ఏకరీతిగా ఉండేవాడు. ఒక పాట పాడతాం, పరిశుద్ధ 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 ప్రభువా. ఎందుకు 3 సార్లే? పరిశుద్ధ పరిశుద్ధ 3 సార్లు ఎందుకు అనాలి? 4వసారి అనొచ్చుగా, 5వసారి అనొచ్చుగా, 6వసారి కూడా అనొచ్చుగా.
యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి 4వసారి అనొచ్చుగా, 5వసారి అనొచ్చుగా, 6వసారి, తప్పేం లేదంటే. కానీ 3 సార్లే ఎందుకు పలకవలసి వచ్చిందో కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే, ఆయన గడిచిన కాలం, భూతకాలంలో పరిశుద్ధుడే, వర్తమాన కాలంలో పరిశుద్ధుడే, భవిష్యత్ కాలంలో కూడా పరిశుద్ధుడే. మనలాగా రంగులు మార్చే దేవుడు కాదు ఆయన. నేను అప్పుడు బాప్తిసం తీసుకున్న కొద్ది రోజులు బాగున్నాను బ్రదర్, ముందు పరిశుద్ధునిగా ఉండి ఇప్పుడు మారాను అంటే, భూతకాలంలో నువ్వు పరిశుద్ధుడు, వర్తమాన కాలంలో దారి తొలగిపోయావు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇలా ఉండాలో అలా ఉండాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో దాన్ని ఏమనాలో తెలియదు. ఇక మీదట భవిష్యత్తులో పరిశుద్ధ 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 ప్రభువా అనే పాట పాడిన ప్రతిసారి గుర్తు రావాలి, ఆయన భూతకాలం, గడిచిన కాలం, వెళ్ళిపోయిన కాలంలో కూడా పరిశుద్ధుడే, ఇప్పుడున్న కాలంలో పరిశుద్ధుడే, భవిష్యత్తులో కూడా పరిశుద్ధుడే. ఆయనకు బిడ్డగా నేను ఈ పరిశుద్ధతను వదిలిపెడుతున్నానేమో ఆలోచించుకోవాలి అని ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవాలి. మీ నడుములు కట్టుకొని ఉండండి అంటే అర్థం ఏంటి? ఇదిగో, ఆర్ యు రియలీ రెడీ టు బి రిసీవ్డ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని చూసి మీరు నావారు అని ఆయన ఆహ్వానించే స్థితిలో మన ఆత్మీయ జీవితం ఉందా? ఒకవేళ లేకపోతే, సముద్రము ద్వారం తెరుచుకుంది ఒకరోజు, ఆ తర్వాత మూయబడింది, మళ్ళీ ఎప్పటికీ 6 నెలలుగా మారలేదు. మళ్ళీ అలాంటి అవకాశం రాకుండా పోతే ఏమిటి మన పరిస్థితి? పోగొట్టుకుంటాం. పరలోకమను గొప్ప ధననిధిని, ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాం. పరలోకం పోగొట్టుకుంటాం అనేది కాదు, మనం సృష్టించిన ఆ దేవునితో చిరకాలం ఉండే అవకాశాన్ని కోల్పోతాం మనం. ఎందుకంటే ఆ బ్రతుకు మనకు మంచి జీవితం దేవుడు మనకిచ్చి ఉండగా దాన్ని మనం కోల్పోవడానికి మనసు రాకూడదు మనకు. ఎవరైనా చేతులారా నాకేం వద్దండి ఇవన్నీ మీరు తీసేసుకోండి అని మనం దాచిపెట్టుకున్న ప్రతిదీ ఇచ్చేస్తామో చెప్పండి? ఇవ్వం. జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనందరితో ఒక్క మాట చూపించి ముగిస్తాను. మళ్ళీ అక్కడికి వద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్న ఈ రోజుకి చివరి మాట. లూకా సువార్త 12:32. చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఏ రాజ్యం అనుగ్రహించుటకు? దేవుని రాజ్యములో మనము సభ్యులముగా ఉండుటకు, పరలోక రాజ్యంలో నిత్యము ఉండుటకు, భూమి మీద కూడా మనం గొప్ప దేవుని వెంబడిస్తున్నామనే సువర్ణ అవకాశం మనకు అనుగ్రహించినప్పుడు, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. తండ్రి ఇష్టమట. ఆయన ఏర్పాటు చేసిన సర్వస్వము మన కొరకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టంగా ఉందట. అయితే ఆయన మనకు ఏర్పాటు చేసిన దానిని పొందుకోవడానికి మనము విశ్వాసమును డాలు పట్టుకొని సైనికుని వలె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అనే సందేశం ఇస్తున్నాడు. కనుక అలాంటి సిద్ధపాటును కలిగి ఉందాం. ఎవరు కూడా ఈ కృపావరాన్ని కోల్పోకండి. ఎవరు కూడా ప్రభువుకు దూరం అవ్వాలన్న ఆలోచన కలిగి ఉండకండి. శ్రేష్టమైన భవిష్యత్తును చేతులారా మన అంతటా మనమే పాడు చేసుకోకుండా, నాశనం చేసుకోకుండా దేవునికి అంకితమై జీవిద్దాం. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామంటే మోకరించడానికి శక్తి గలవారు మోకరించండి. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున ఇంతవరకు మీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు అవకాశం ఇచ్చారు. నేర్పించిన వాక్యాన్ని బట్టి మేము ఎంతో సన్నద్ధులమై ఉండాలి తండ్రి. మేము సిద్ధపడి ఉండకపోతే నిత్యము మేము జీవించబోయే ఆ నిత్య జీవాన్ని కోల్పోతాం నా ప్రభువా. ఒక్కసారి కోల్పోతే ధనవంతుడు
ఆనాటి నుండి నేటి వరకు ఒక చిన్న నీటి చుక్క కొరకు గోజాడుతున్న అవకాశం లేకుండా పోయింది తండ్రి. మీ మాటల విలువ ఈ ప్రజలకు అర్థమవులాగున సహాయం చేయండి నా ప్రభువా. మీతో కలిసి జీవించటంలో ఉన్న ధన్యత ఏంటో నేర్పించండి తండ్రి. రుచి చూచి ఎరుగుదును అనే మాట నా ప్రభువా అనుభవపూర్వకంగా మీ బిడ్డలు తెలుసుకున్నట్టుకు నేర్పించండి నా తండ్రి. మీ వాక్యం యొక్క విలువ అది గొప్ప ఆస్తి, పరలోకానికి నడిపించేది యేసు ప్రభు మాత్రమే అన్న ఆలోచన వీరిలో నుంచి చెరిగిపోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏ ఒక్కరు కూడా స్వార్థం కొరకు కాకుండా మా దేవుడు మా సొంతమై ఉన్నాడు. చిన్న మంద భయపడకుడి, మీ తండ్రి మీకు రాజ్యం అనుగ్రహించుటకు సిద్ధమై ఉన్నాడన్న విషయం, ఆ మాట మేము గ్రహించుటకు మా మనోనేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరు తిరిగి వారి గృహాలకు వెళ్ళుచుండగా ఎంతో ఆలోచన కలిగి గ్రహింపు శక్తితో మీ వాక్యముల గురించి సంభాషించుకుంటూ లోక సంబంధమైన మాటలు మాట్లాడుకోకుండా ఏమైతే విన్నారో వాటి గురించి చర్చించుకుంటూ, మరి ఇప్పుడే ప్రభువు అక్కడ సంభవిస్తే నేను సిద్ధంగా ఉన్నానా అని ఒకరొకరు తమను తాము పరీక్షించుకుంటూ విమర్శించుకుంటూ నా తండ్రి వారు గమ్యస్థానానికి చేరేలాగా సహాయం చేయండి నా తండ్రి. ఈ సమయంలో ప్రార్థించమని విజ్ఞాపన చేయమని వారి పరిస్థితులను బట్టి కోరిన మీ దాసులు వెంకటేశ్వర్లు గారి గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మేలు చేయండి, సహాయం చేయండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పూర్తిగా అన్ని విషయాల్లో తనకు తన కుటుంబానికి మేలు చేయమని ప్రార్థిస్తూ, అలానే మీ దాసాలు శ్యామల సిస్టర్ గారి గురించి మేము సంఘమంతా ఏక మనస్సుతో ఇందాక చెరసాలలో నా ప్రభు పేతురు గారు బంధించబడితే ఒకవైపు సంఘమంతా ప్రార్థించినప్పుడు బంధింపబడిన స్థితిలో నుండి విమోచించారు. ఈరోజు తన దీన స్థితిని జ్ఞాపకం చేసుకుని నా ప్రభు ఈ ప్రార్థన మీ సన్నిధికి చేరి తను అనుభవిస్తున్న భయంకరమైన పరిస్థితిలో నుండి తనను విమోచించి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. కానీ మనుషులం కాబట్టి మేము ఈ విధంగా ప్రార్థించడం న్యాయమే. కానీ నా ప్రభువా మీ చిత్తము మా ప్రతి మనిషి ఎడల ఏమున్నదో మాకు తెలియదు. అందుచేత మీ ఇష్టమును మీ చిత్తాన్ని మేము గౌరవించి స్వీకరించే మనసును కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈరోజు ఏ విధంగా ఎలాగైతే మీ సన్నిధిలో మేము కనపడగలిగామో మీ చిత్తమైతే నా ప్రభువా తిరిగి రేపటి దినమున ఈ విధంగా కలుసుకొని పరలోక సంబంధమైన అనేక విషయాలు నేర్చుకున్నట్టుకు సహాయం చేయని ప్రార్థిస్తూ, మీ కృపాక్షేములు వీరి ఎడలను వీరి కుటుంబాల ఎడలను మిమ్మల్ని ప్రేమించి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిన ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళిన మా ప్రియులను నా తండ్రి, ఇక్కడ కుటుంబాలు మరొక చోట వారు ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో శాంతి సమాధానం నెమ్మదిని మంచి వార్తను యోగక్షేమములను గురించిన మాటలే ఎప్పుడు మీ బిడ్డలు ఇక్కడ వినులాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేశంలో శాంతి భద్రతలను మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పరిస్థితులు క్రైస్తవులకు నా తండ్రి పూర్తిగా వ్యతిరేకంగా మారుతున్న సమయంలో గొప్ప విశ్వాసాన్ని బలమును క్రైస్తవ సమాజానికి అనుగ్రహించమని వేడుకొనొచ్చు. నిజమైన దేవుణ్ణి ఈ మానవాళి అంగీకరించే మనసును దయచేయమని వేడుకొనొచ్చు. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ మిమ్మల్ని తగ్గించుకుంటూ ఈ విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రేమ కృపా సహవాసములు చేరి ఉన్న మనందరితోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. సరే.